అఖిల భారత యోజన సమీక్ష ఈరోజు భారతదేశం వ్యాప్తంగా పిల్లలు పని మీద కాదు బడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చైల్డ్ లేబర్ విధానాన్ని రద్దు చేయాలి. విద్యార్థులందరూ ఎవరైతే 14 ఇయర్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్కూల్కి పంపాలని అఖిల భారత యోజన సమీక్ష అనేక సంఘాలతో కలిసి క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఈరోజు అనేక సర్వే చేసి సౌత్ ఏషియాలో నెంబర్ 1 అదేవిధంగా ప్రపంచ సెకండ్ అనేది కూడా ఈ రీసెంట్గా వచ్చినటువంటి సర్వేలో ఎంత మనం ప్రయత్నం చేసినా ఎన్ని క్యాన్సిల్ చేసినా చైల్డ్ లేబర్ వ్యవస్థ అనేది రద్దు అయిపోయింది. అందుకే మన అందరూ కూడా విద్యార్థులుగా ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన బస్తీలో మన వాడలో మన ఊళ్ళో మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే పని మీద పోతున్నారో వారి పని కాదు బడికి అని మనకు మనమే క్యాంపెయిన్గా మనకు మనమే అవేర్నెస్గా మనకు మనమే ఉద్యమంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం రీసెంట్గా చూసాం ఓల్సీట్లో ఒక సంఘటన జరిగితే దాదాపు 4 బాల కార్మికులు చనిపోయారు. అంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా మన ఫ్యాక్టరీలో కానీ హోటల్లో కానీ అదేవిధంగా అనేక రకాలుగా బాల కార్మికులే మనకు కనిపిస్తున్నారు. అంటే చైల్డ్ లేబర్ అనేది చాలా చీప్ లేబర్గా తయారు చేసి ఈరోజు వాళ్ళ బాల్యాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మనందరూ కూడా చదువుకున్న విద్యార్థులుగా మన ఈ సమాజాన్ని మార్చాలనే ఆలోచన మనకు ఉండాలి. మనం చదవాలి, మన పక్క వాళ్ళన్నటువంటి విద్యార్థులు కూడా ఈ స్కూల్లో చదవాలి, ఈ వ్యవస్థని కాపాడుకోవాలని ఉద్దేశం మనందరికీ ఉండాలని కోరుతూ మనందరూ కలిసి చైల్డ్ లేబర్ వ్యవస్థని రద్దు వరకు విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చే వరకు కూడా ఉద్యమంగా పోదాం. ఈరోజు ఈ దినం సందర్భంగా మనందరూ ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. రండి అందరినీ బడికి పంపుతామని అందరికీ చెప్తూ మనం మీ అందరికీ మరోసారి విశ్రాంతి కల్పిస్తున్నాం.